నమస్తే, నా పేరు ప్రశాంతి. బీసీటీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నందమూరి తారక రామారావు జీవితాన్ని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలి. జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి. బాపట్ల ప్రాంతం ఒకప్పుడు సుప్రసిద్ధ బౌద్ధ క్షేత్రంగా అలరారించింది. ఫోరం ఫర్ బెటర్ బాపట్ల కార్యదర్శి డాక్టర్ పిసి సాయిబాబు. గ్రామీణ ప్రాంతాల్లో నిర్వహించే ఉచిత వైద్య శిబిరాలను ఉపయోగించుకోవాలి. రెడ్డి సేవా సమితి ట్రస్ట్ అధ్యక్షులు నంగు గోవర్ధన్ రెడ్డి. స్వర్గీయ నందమూరి తారక రామారావు జీవితాన్ని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి అన్నారు. స్థానిక బాపట్ల కలెక్టర్ కార్యాలయంలోని ఆంధ్ర రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు 102వ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. స్వర్గీయ ఎన్టీఆర్ జయంతిని ప్రభుత్వం రాష్ట్ర పండుగగా ప్రకటించడం జరిగిందని కలెక్టర్ పేర్కొన్నారు. స్వర్గీయ ఎన్టీఆర్ రైతు కుటుంబంలో జన్మించి అంచెలంచెలుగా ఎదిగిన వ్యక్తి ఎన్టీఆర్ అన్నారు. ప్రతి ఒక్కరూ ఎన్టీఆర్ జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలని ఆయన అన్నారు. తెలుగు ప్రజల హృదయాలలో ఎన్టీఆర్ చిరస్థాయిగా నిలిచిపోతారని చెప్పారు. ఎన్టీ రామారావు పేద ప్రజల కోసం ₹2 కిలో బియ్యం ప్రవేశపెట్టిన మహోన్నత వ్యక్తి ఎన్టీఆర్ అని పేర్కొన్నారు. ఎన్టీఆర్ రాజకీయంగా ప్రవేశం తరువాత పేద ప్రజలు ఆత్మవిశ్వాసం కోల్పోకుండా ప్రజలలో ధైర్యం నింపారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చారన్నారు. ఎన్టీఆర్ స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ పనిచేయాలని ఆయన సూచించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి గంగాధర్ గౌడ్, జిల్లా పంచాయతీ అధికారి ప్రభాకర్, జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి రాధామాధవి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ విజయమ్మ, డిఆర్డీఏ ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీనివాసరావు, కలెక్టరేట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మన రాష్ట్ర ప్రభుత్వం ఒక జియో ద్వారా దీన్ని ఒక స్టేట్ ఫంక్షన్ గా చేయడానికి సంకల్పించారు. సో మనం ఈరోజు దీన్ని ఒక స్టేట్ ఫంక్షన్ గా జరుపుకుంటా ఉన్నాం. మరి ఈ రోజున మా ఏజ్ గ్రూప్ లో ఉన్న వాళ్ళందరూ కూడా ఎన్టీఆర్ అభిమానులుగా లేని వాళ్ళు అనేవాళ్ళు చాలా అరుదుగా ఉండొచ్చు. మరి ఆయన మూవీస్ ని చూసినటువంటి వాళ్ళు లేదా మా ముందు జనరేషన్ వాళ్ళు కావచ్చు, మేము కూడా కావచ్చు, అందరం కూడా సినిమా పరంగా ఎన్టీ రామారావు గారి అభిమానులు. ఆంధ్ర రాష్ట్రం కావచ్చు, తెలంగాణ రాష్ట్రం కావచ్చు. దానికి తోడుగా భగవంతుడు ఆయనకి ఇచ్చినటువంటి బ్రహ్మాండమైన స్వరం. మరి ఈ రోజు కూడా ఎక్కడైనా బాగా పాపులర్ అయినటువంటి ఒక డైలాగ్ అయినది బహుశా దానవీర శూరకర్ణలో ఉండొచ్చు. ఏమంటివి అనే ఒక డైలాగ్ మనకి వీణులో విందుగా వినపడతా ఉంటది. ఆచార్య దేవ ఏమంటివి అనేది వింటే మనకి ఎన్టీ రామారావు గారు గుర్తు రావడం, మన రోమాలు నెక్కపొడుచుకోవడం, గూస్ బంప్స్ రావడం కూడా జరుగుతూ ఉంటుంది. సో అప్పటికే ఉన్న ప్రజాభిమానాన్ని మొత్తాన్ని కూడా రాజకీయ కెరీర్లోకి చాలా సులభంగా గౌరవనీయులు ఎన్టీఆర్ గారు మలుచుకోగలిగారు. మరి మీరు చూసుంటారు, ఇందాక కాకి డ్రెస్ గురించి కూడా చెప్పారు. మరి వాళ్ళ అబ్బాయి చైతన్య రథాన్ని నడుపుతా ఉంటే ఎక్కడ వ్యవసాయ పంప్ సెట్ లో నీళ్లు దూకుతా ఉంటే మరి అంత గొప్ప గ్లామర్ ఉన్న నటుడు అక్కడే స్నానం చేయడం, ఆరు బయట బట్టలు పిండుకోవడం, వంట చేసుకోవడం, తినడం, రూపాయి ఖర్చు లేకుండా చైతన్య రథం ఎక్కి ఊరు వాడా తిరిగి ఉపన్యాసించి ప్రజలకి తాము ఏం కోల్పోయారు ఏది కూడా మనకు చెప్తారు. ఏమాత్రం కూడా ఖర్చు లేని పాలిటిక్స్ లాగా ఆ చైతన్య రథమే సభ, అందులో ఉన్న మైకే మైకు, కుమారుడే డ్రైవరు, పైలట్, సైన్యం, ఎక్కడ పడితే అక్కడ ఆగడం. అతి సాధారణ వ్యక్తిలాగా ఆయన అతి తక్కువ ఖర్చుతో తన దైనందిన జీవితాన్ని గడుపుతూ, మరి ఆ రోజు ఒకసారి కళ్ళు మూసుకొని సింహావలోకనం చేసుకుంటే 1982-87 మధ్య కాలంలో మనము కడుపు పేదరికంలో ఉన్నారు రాష్ట్రం, దేశం అంతా కూడా. మరి ఆ రోజు ధాన్యానికి అంటే వాళ్ళు కొనేటువంటి గ్రెయిన్స్ కి వెచ్చించేటువంటి ఖర్చు డబ్బులే వాళ్ళు సంపాదించే దాంట్లో అధిక భాగం ఫుడ్కే ఖర్చు అయ్యేది ఆ రోజుల్లో. మరి ఈ రోజుల్లో మీరు కన్నా లెక్కేసుకుంటే సంపాదించే దాంట్లో అతి తక్కువ భాగం ఫుడ్కి ఖర్చు అవుతుంది.
మరి అలాంటి రోజుల్లో ₹2 కిలో బియ్యం విప్లవాత్మకమైనటువంటి చర్య, రెవల్యూషనరీ. పేదలందరికీ కడుపు నిండా అన్నం పెట్టాడు. అదేవిధంగా పేదలు ఆయన వెనకాల ర్యాలీ అయ్యారు, బ్రహ్మాండంగా తండోపతండాలుగా ర్యాలీ అయిపోయారు. మరి నటనా జీవితంలో నుంచి వచ్చిన లెగసీని మనం చూసినప్పుడు కృష్ణుడంటే ఆయనేనేమో కృష్ణుడు, రాముడంటే ఇలవేల్పు ఆయనేనేమో అని ఆయన బొమ్మతో ఉన్న పటాల్ని నిజమైన రాముడు కృష్ణుడి పటాలుగా భావించి దండాలు పెట్టి పూజలు చేశారు. ఆ గెలవడము, ఆ ప్రజలంతా ర్యాలీ అయిపోవడము, సినీ అభిమానం అంతా. బాపట్ల ప్రాంతం ఒకప్పుడు సుప్రసిద్ధ బౌద్ధ క్షేత్రంగా అలరారిందని ఫోరం ఫర్ బాపట్ల కార్యదర్శి డాక్టర్ పిసి సాయిబాబా అన్నారు. కర్లపాలెం మండలం యాజలి గ్రామంలో ఆచార్య నాగార్జున విగ్రహావిష్కరణ కార్యక్రమం 29న జరుగుతున్నది. ఈ సందర్భంగా సాయిబాబా మాట్లాడుతూ బట్టిప్రోలు, బుద్ధం, ఎట్రవానిపాలెం, నందాయిపాలెం గ్రామాల్లో బయటపడిన బౌద్ధ స్తూప, చైత్య విహారాలు, బుద్ధుని బొమ్మలు, శిలాఫలకాలు వంటి బౌద్ధ అవశేషాలే ఇందుకు సాక్ష్యమన్నారు. యాజలి గ్రామం కూడా 2వ బుద్ధుడైన ఆచార్య నాగార్జునుడి జన్మస్థలం కావడం విశేషమని తెలిపారు. ఆచార్య నాగార్జునుడి జన్మస్థలమైన యాజలి గ్రామంలో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ప్రాంగణంలో ఆయన విగ్రహాన్ని ఫోరం ఫర్ బెటర్ బాపట్ల ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ విగ్రహాన్ని 29వ తేదీ గురువారం ఉదయం జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి ఆవిష్కరిస్తానన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజలందరూ పాల్గొని విజయవంతం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నామని వివరించారు. ఆచార్య నాగార్జునుడు 2వ బుద్ధుడిగా ప్రపంచ ప్రఖ్యాతిగాంచాడు. ఆయన అనేక శాస్త్రాల్లో పండితుడు. తత్వశాస్త్రం, రత్నశాస్త్రం, వైద్యశాస్త్రం, అలాగే సంస్కృత భాష పండితుడే. ఆయన నలంద విశ్వవిద్యాలయం నిర్వహించారు. అనేక గ్రంథాలు రాశారు. క్రీస్తు శకం 2వ శతాబ్దంలో, మరి శాతవాహనుల కాలంలో ఆయన గ్రంథాల్లో ముఖ్యమైనవి సృహోల్లేఖ, నాగావళి. వీటిని ఆయన శాతవాహన చక్రవర్తి అయిన యజ్ఞశ్రీ శాతకర్ణికి అంకితం ఇచ్చాడు. మరి అటువంటి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పండితుడు ఆచార్య నాగార్జునుడు బాపట్ల ప్రాంతం వాడు కావడం విశేషం. ఆయన మహాయానాన్ని శాస్త్రీకరించారు, శూన్యవాదాన్ని ప్రతిపాదించారు. ఆయన స్వస్థలం వేదలి అనే పురాతన గ్రంథాలు పోషిస్తూ ఉన్నాయి. వేదలి అనే గ్రామం తెలుగు ప్రాంతంలో ఎక్కడా మనకు కనిపించదు. ఈ వేదలే కాలక్రమేణా వేదజలి, యాదలిగా పరిణామం చెందిందనేది చరిత్రకారులు అభిప్రాయపడతా ఉన్నారు. కాబట్టి ఈనాటి మన కర్లపాలెం మండలంలోని యాజలి గ్రామమే నాగార్జునుడి జన్మస్థలం అనేది నిర్ధారించారు. దీన్ని బలపరిచిన వారు అనేక మంది, బిఎస్ హనుమంతరావు గారు, అలాగే ఈమని శివనాగిరెడ్డి గారు, అలాగే రమేష్ చంద్రబాబు గారు, అనేక మంది చరిత్రకారులు మరి ఈ వాదనని బలపరుస్తూ ఉన్నారు. మరి అటువంటి మహనీయుడు మరి బాపట్ల ప్రాంతానికి చెందడం, మనకు అనేక ప్రాంతాల్లో బౌద్ధ శిథిలాలు, నందాయిపాలెం, బుద్ధం, బట్టిప్రోలు, ఎట్టివానిపాలెం, అనేక గ్రామాల్లో అవన్నీ మనకు బయటపడ్డాయి. కాబట్టి ఇదంతా ఒక బౌద్ధ క్షేత్రంగా, యాజలి ఆయన జన్మస్థలంగా మనం భావించవచ్చు. అందువల్ల మనం ఈ ఆచార్య నాగార్జున విగ్రహాన్ని మన యాజలి గ్రామంలో ఫోరం ఫర్ బెటర్ బాపట్ల ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ విగ్రహాన్ని 29వ తేదీ గురువారం ఉదయం మన బాపట్ల జిల్లా కలెక్టర్ వెంకటమురళి గారు ఆవిష్కరిస్తారు. ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరుతాం. కర్లపాలెం మండలం యాజలి గ్రామాలలోని 4 ఆలయాలకు సంబంధించి 53 ఎకరాలకు ఈ నెల 29, 30 తేదీలలో కౌలు హక్కు బహిరంగ వేలం జరుగుతుందని ఆలయ మేనేజర్ ఎం శ్రీనివాసరావు అన్నారు. యాజలి గ్రామంలో జరిగిన సమావేశంలో శ్రీనివాసరావు మాట్లాడుతూ గ్రామాలలోని శ్రీ లక్ష్మీ నరసింహ దేవస్థానం, శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానం, శ్రీ పుట్టాలమ్మ దేవస్థానం, శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థానాలకు చెందిన 53.74 ఎకరాలకు ఈ నెల 29, 30 తేదీలలో సాయంత్రం ఆయా దేవాలయాల ఆవరణలో దేవాదాయ ధర్మాదాయ శాఖ ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో బహిరంగ వేలం జరుగుతుందని తెలిపారు. పాటలో పాల్గొనదలిచిన వారు ప్లాటుకు 5,000 రూపాయలు ధరావత్తు చెల్లించి పాటలో పాల్గొనాలని తెలియజేశారు. యాదన దేవస్థానం సంబంధించిన మాగాణి భూములు 29వ తారీఖు మరియు 30వ తారీఖుల్లో పాటలు నిర్వహించబడుతున్నవి. ఈ పాటలు ఇన్స్పెక్టర్ వారి ఆధీనంలో జరుగుతున్నవి. యాదన దేవస్థానము పుట్లమ్మవారి దేవస్థానం సంబంధించిన 480 సెంటు 3 ఏళ్లకు మరియు యాదలి శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానం సంబంధించినటువంటి భూమి
6 ఎకరాల 28 సెంట్లు మరియు నరసింహస్వామి దేవస్థానంకు సంబంధించిన భూమి 18 ఎకరాల 89 సెంటు మరియు శివాలయమునకు సంబంధించిన భూమి 18.97 సెంటు 30వ తారీఖున మరి 29న బహిరంగ పాట నిర్వహించబడును. పాటలో పాల్గొనదలిచిన వారు ఎవరైనా నేను 5,000 రూపాయలు డిపాజిట్ చెల్లించి పాటలో పాల్గొనవచ్చు. ఈ పాటలో ఇన్స్పెక్టర్ వారి ఆధీనంలో జరుపుబడుతున్నది. గ్రామీణ ప్రాంతాలలో నిర్వహించే ఉచిత వైద్య శిబిరాలను ఉపయోగించుకోవాలని రెడ్డి సేవామిత్ర ట్రస్ట్ అధ్యక్షులు నంగు గోవర్ధన్ రెడ్డి అన్నారు. కర్లపాలెం మండలం శీలంవారిపాలెం గ్రామంలో శ్రీ కోదండ రామస్వామి ఆలయంలో రెడ్డి సేవామిత్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో రేపల్లె ఫోకస్ కంటి హాస్పిటల్స్ వైద్యులు ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో డాక్టర్ కిషోర్ పాల్గొని 125 మందికి వైద్య పరీక్షలు నిర్వహించారు. వారిలో 40 మందికి కళ్లజోళ్లు, 30 మందికి శుక్లాల ఆపరేషన్ అవసరమని గుర్తించారు. అవసరమైన వారికి మందులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ శ్రీనివాసరెడ్డి, ఎస్ రమేష్ రెడ్డి, ఎస్ శ్రీనివాసరెడ్డి, సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు. రెడ్డి సేవామిత్ర చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శీలంవారిపాలెం గ్రామంలోనే ఉచితంగా కంటి వైద్యం చేయడం జరుగుతుంది. ఈ శిబిరంలో ఓపీ 125 మంది, కళ్ళజోళ్ళు 40, మెడిసిన్ 30 మందికి ఇవ్వడం జరిగింది. ప్రతి నెల రెడ్డి సేవామిత్ర ఆధ్వర్యంలో ప్రతి నెల ఫస్ట్ వారంలో ప్రోగ్రాం జరుగుతూ ఉంటుంది. ఈ సేవా కార్యక్రమాల్లో రెడ్డి సేవామిత్ర కార్యక్రమాల్లో భాగంగా అన్ని గ్రామాల్లో ప్రతి నెల జరుగుతూ ఉంటాయి. ప్రస్తుతానికి ఈ నెల శీలంవారిపాలెంలో చేస్తున్నాం. నెక్స్ట్ హాస్పిటల్ రేపల్లి వారి సహకారంతో హాస్పిటల్ తరఫు నుంచి ట్రస్ట్ ఆధ్వర్యంలో నంగు గోవర్ధన్ రెడ్డి గారు మమ్మల్ని ఆహ్వానించి మరి మా హాస్పిటల్ తరఫున క్యాంప్ నిర్వహించమని చెప్పినప్పుడు మేము వాళ్ళని గ్రామాన్ని చూపించారు. ఆ గ్రామంలో వచ్చి ఒక 125 మందికి వైద్య పరీక్షలు చేశామండి. ఈ 125 మందిలో ఒక 40 మందికి కళ్ళజోళ్ళు అవసరమైన, 30 మంది ఆపరేషన్ల కోసం మేము హాస్పిటల్కి రిఫర్ చేశామండి. మిగతా 30 మందికి మెడిసిన్ ఇచ్చాము. ఇలాగే ఈ రెడ్డి సేవామిత్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎవరైతే ఆర్గనైజర్ ఇంకా సభ్యులు ఎవరైతే ఉన్నారో వారి సమక్షంలో మేము ప్రతి నెల కుదిరితే 1 కానీ 2 కానీ వాళ్ళు ఎక్కడికైతే ఏ ఊరైతే వాళ్ళు ఆహ్వానిస్తారో వాళ్ళ ఆహ్వానం మేరకు మేము ఎక్కడైనా సరే మా హాస్పిటల్ తరఫున పూర్తి సేవా సహకారం అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. థ్యాంక్ యూ సార్ గోవర్ధన్ రెడ్డి గారి ఈ ట్రస్ట్ మీ సేవామిత్ర ఆధ్వర్యంలో జరగాలని మేము కోరుకుంటూ. కర్లపాలెం మండలం ఏట్రవారిపాలెం గ్రామ పంచాయతీలో మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా కర్లపాలెం ఐలాండ్ సెంటర్లలోని ఎన్టీఆర్, బసవతారకం దంపతుల విగ్రహాలకు పంచాయతీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి గ్రామ సర్పంచ్ చీరాల వెంకటలక్ష్మి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్ ఎట్ర నాగిరెడ్డి, యూనిట్ ఇన్ఛార్జి చీరాల శ్రీనివాసరెడ్డి, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు. నాయకులైన స్వర్గీయ ఎన్టీ రామారావు గారి జయంతి సందర్భంగా మనం ఆయన పుట్టినరోజులు ఇలాగే జరపాలి అని తెలుస్తూ మన ముఖ్యమంత్రి అయిన నారా చంద్రబాబు నాయుడు గారు మరియు మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి నాయకత్వంలో మన రాష్ట్రం అభివృద్ధి పొందుతూ అభివృద్ధి పదంలో నడిపించవలసిందిగా కోరుకుంటూ జై తెలుగు. విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు, తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మహానాయకుడు, దివంగత ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావుని రైల్వే బోర్డు మెంబర్ పఠాన్ రాజేష్ అన్నారు. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా స్టువర్టుపురం గ్రామంలో ఆయన చిత్రపటానికి రైల్వే బోర్డు మెంబర్ పఠాన్ రాజేష్, టీడీపీ పార్టీ నాయకులు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం పిన్నిబోయిన వారిపాలెం ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తెలుగు సినీ రంగంలో ఎదురులేని కథానాయకుడిగా, విశ్వవిఖ్యాత నట సార్వభౌముడిగా, తెలుగు జాతికి ఆత్మగౌరవాన్ని, తెలుగు భాషా సంస్కృతికి గౌరవాన్ని తీసుకువచ్చిన మహనీయుడిగా ఆయన గుర్తింపు పొందారని రాజేష్ పేర్కొన్నారు. బడుగు బలహీన వర్గాల ప్రజల్లో రాజకీయ చైతన్యం కలిగించిన అభ్యుదయవాదిగా, పేదల సంక్షేమానికి బాటలు వేసిన ప్రజానాయకుడిగా స్వర్గీయ నందమూరి తారక రామారావు తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారన్నారు. 1982 మార్చి 29న తెలుగుదేశం పేరుతో ఒక రాజకీయ పార్టీని స్థాపించి కేవలం
కేవలం 9 నెలల్లోనే ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ఆధిపత్యానికి తెరదించుతూ అధికారాన్ని కైవసం చేసుకున్నారన్నారు. ఆ తరువాత 3 దఫాలు 7 సంవత్సరాల పాటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసి అప్పటి వరకు అత్యధిక కాలం పనిచేసిన ముఖ్యమంత్రిగా నిలిచారన్నారు. పేదలకు పక్కా ఇళ్లు, 2 రూపాయలకే కిలో బియ్యం ఇచ్చిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. స్త్రీలకి ఆస్తిలో సమాన హక్కు కల్పించి పటేల్, పట్వారీ, కరణం, మున్సబు వ్యవస్థలను రద్దు చేసి ప్రజలలో చైతన్యం కలిగించారన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు బోగోరి రామారావు, గేరా చార్లెస్, గవిని ఏడుకొండలు, బోగిరి సుధాకర్, దేవర ఇసాక్, మద్దాల పాపయ్య, కర్నేటి ఏడుకొండలు, నక్కా ప్రకాష్, నర్ర ఏడుకొండలు, గవిని ప్రసాద్, మణికుమార్, మాడ బుజ్జిబాబు తదితరులు పాల్గొన్నారు. పార్లమెంట్ ప్యానల్ స్పీకర్ గౌరవనీయులు ఎన్నేటి కృష్ణప్రసాద్ గారి ఆదేశాల మేరకు ఈరోజు స్టువర్ట్పురం గ్రామంలో విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు మాజీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ ఎన్టీ రామారావు గారి 102వ జయంతి సందర్భంగా మరి ఆయన ఈ రాష్ట్రంలో పార్టీ పెట్టిన 9 నెలల్లోనే ప్రభంజనం సృష్టించి మరి రికార్డు స్థాయి విజయాన్ని అందుకొని ఆయన ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన వెంటనే మరి ఈ రాష్ట్రంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చి పేదవాడికి పక్కా ఇళ్లు, బలహీన, బడుగు, అణగారిన అల్పసంఖ్యాక వర్గాల అభ్యున్నతి కోసం 2 రూపాయలకే కిలో బియ్యం, మరి అలానే పటేల్ పట్వారీ వ్యవస్థను రద్దు చేయడం, ఆడవాళ్లకైతే మరి ఆస్తిలో సమాన హక్కులు కల్పించడం, మరి ఆయన ఎన్నో విధమైన ప్రయోజన కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో చేపట్టి ఎదురులేని మరి గొప్ప రాజకీయ నాయకుడిగా, ఆంధ్రుల ఆరాధ్య నటుడిగా మరి ఆయన ఈ ఆంధ్రుల హృదయాల్లో చెరిగిపోని స్థానాన్ని సంపాదించుకున్నటువంటి ఆయనకు మేము బాపట్ల ఎంపీ గారి కార్యాలయం నుండి, ఈ స్టువర్ట్పురం గ్రామం నుండి ఘనమైన నివాళులు అర్పిస్తున్నాం. ప్రతి డ్వాక్రా మహిళను పారిశ్రామికవేత్తగా తయారు చేయటమే ప్రభుత్వ లక్ష్యమని డిఆర్డీఏ పీడీఏ శ్రీనివాస్ అన్నారు. కర్లపాలెం మండలం దుండివారిపాలెం పంచాయతీ తిమ్మారెడ్డిపాలెం జాతీయ రహదారి పక్కన బాపట్ల డిఆర్డీఏ ప్రాజెక్టు ఆధ్వర్యంలో సెర్ప్ సౌజన్యంతో యూనియన్ బ్యాంక్ సహకారంతో పీఎంఎఫ్ఎంజీ నిధులు 10 లక్షలతో డ్వాక్రా మహిళ గురపసాల వెంకటేశ్వరమ్మ నిర్మించిన దుర్గా గానుగా ఆయిల్ మిల్లు పూజా కార్యక్రమాలు అనంతరం శ్రీనివాస్, మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అనిల్ కుమార్, అరుణ్ కుమార్లు ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రతి కుటుంబం ఆరోగ్యంగా ఉండాలి అంటే కల్తీ లేని ఆహారం తీసుకోవాలని, అందులో ప్రధానమైనది నూనె మాత్రమే అన్నారు. మహిళా సంఘాల ద్వారా ఉత్పత్తి చేసిన గానుగు నూనె వాడటం వల్ల ఆరోగ్యంగా ఉంటారన్నారు. ఈ కార్యక్రమంలో డ్వామా పీడీ విజయలక్ష్మి, ఏపీడీ సువార్తమ్మ, ఎల్డీఎం శివరామకృష్ణ, డీపీ ఎంఎల్హెచ్ రవీంద్రబాబు, ఎంపీడీఓ అద్దూరి శ్రీనివాసరావు, ఇండియన్ బ్యాంక్ మేనేజర్ రత్నజ్యోతి, ఏపీఎం శ్రీనివాసులు రెడ్డి, సీసీలు శివప్రభ, రాఘవ, శ్రీధర్, మాజీ సర్పంచ్ అల్లపర్తి సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. కర్లపాలెం గ్రామంలో వెంకటేశ్వరమ్మ గారు ఎస్ఎస్జీ సభ్యురాలుగా ఉంది. గ్రామ సర్పంచ్ స్థాయికి ఎదిగి ఈరోజు ఇంకొక మెట్టు ఎదిగి తన కాళ్ళ మీద తాను నిలబడటానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కర్లపాలెం వారి ఆర్థిక సాయంతో 10 లక్షల రూపాయల విలువైన ఆయిల్ తీసే యంత్రాన్ని ఈరోజు స్థాపించుకోవడం, దాన్ని ఓపెన్ చేసుకోవడానికి కూడా గౌరవ అరుణ్ కుమార్ గారు న్యూఢిల్లీ నుంచి ఎన్ఆర్ఎం టీం ఎవరైతే ఎస్హెచ్జి మహిళలు చేస్తున్న వ్యాపారాలను పరిశీలించడానికి వచ్చారో వాడి సమక్షంలో ఈ రోజున ఈ యూనిట్ ప్రారంభించడం జరిగింది. ఇది జిల్లా వ్యాప్తంగా రాబోయే సంవత్సర కాలంలో 60,000 మందికి ఇటువంటి స్వయం శక్తి ఉపాధి హామీలు కల్పించాలనేది ఒక లక్ష్యంగా పెట్టుకొని డిఆర్డీఏ వ్యవస్థ పనిచేస్తుంది. ప్రతి గ్రామంలో, ప్రతి మండలంలో ఇటువంటి పిఎంఎఫ్ఎంఈ యూనిట్లన్నీ కూడా తీసుకొని రావడానికి అందరూ ఎస్హెచ్జి మహిళలు కూడా లోన్లు ఇప్పించాలి, అదేవిధంగా సబ్సిడీతో కూడా రుణాలు ఇప్పించాలనేది ఒక ముఖ్య ఉద్దేశం. దీంతోపాటు మనకి అదనపు లైవ్లీహుడ్ కింద పిఎం సూర్య గారు కూడా నడుస్తూ ఉంది. దాంట్లో కూడా 2,10,000 రూపాయలు యూనిట్ కాస్ట్ అయితే 78,000 రూపాయలు సబ్సిడీ వస్తుంది. 2,10,000 కూడా బ్యాంక్ మేనేజర్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. జిల్లాలో ఉన్న ఆల్ ఎస్హెచ్జి మహిళలు అందరూ కూడా బీసీ, ఓసీ కమ్యూనిటీకి చెందిన వాళ్ళు పిఎం సూర్య గారి పథకం కింద కూడా ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకొని ప్రతి ఇంటి మీద సోలార్ సిస్టమ్ బిగించుకోవడం, తద్వారా ప్రతి నెల పవర్ని ఆదా చేసుకోవడం, 25 సంవత్సరాలు ఫ్రీ ఆఫ్ పవర్ అనేది ఏదైతే ఉందో ఆ పవర్ను కూడా ఎంజాయ్ చేసుకొని జిల్లాలో ఉన్న ఎస్హెచ్జి మహిళలందరూ కూడా అభివృద్ధి చెందాలని కోరుకుంటూ ఉన్నాం. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ మహిళలకు పూర్తిగా
రాష్ట్ర ప్రభుత్వం వారి పిఎం సూర్య గారి పథకం ద్వారా లోన్ ఇప్పిస్తూ ఉంది కాబట్టి వాళ్ళకి ఆటోమేటిక్గా గవర్నమెంట్ ఇనిషియేటివ్ తీసుకొని ప్రతి ఇంటికి పిఎం సూర్య గారు ఇన్స్టాలేషన్ చేస్తారు. ఒక బీసీఓసీలు ఈ స్కీమ్ నుంచి మినహాయింపు వస్తూ ఉన్నారు. ఆ కుటుంబాలు కూడా ఆర్థికంగా బలపడాలని చెప్పి గౌరవ జిల్లా కలెక్టర్ గారు తీసుకున్న నిర్ణయంలో ఉంది. జిల్లాలో ఈ సంవత్సరం ఒక 50,000 మంది కన్నా పట్టణ ప్రాంతం, గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఎస్హెచ్జి మహిళ, అర్హులైన ప్రతి ఒక్క ఎస్హెచ్జి మహిళ వాళ్ళ కుటుంబాల్లో పిఎం సూర్య గారి పథకం ద్వారా కూడా పెట్టి తద్వారా మన జిల్లాకి అదనంగా 300 కోట్ల రూపాయల సబ్సిడీ లేదా బ్యాంకు లోన్తో కలుపుకుంటే 1000 కోట్ల రూపాయల విలువైన వస్తువులు కానీ ఆస్తి కానీ మన అదనంగా ఈ సంవత్సరం కల్పించుకోవడానికి సిద్ధపడతాము. దానికి బ్యాంకర్లు కూడా సహకరించి ముందుకు వస్తున్నందుకు ఎస్హెచ్జి మహిళల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క ఎస్హెచ్జి మహిళ మీకు సబ్సిడీ రూపాయలు కానీ బ్యాంకు రూపాయలు కానీ ఏ పథకం అయితే అందుబాటులోకి ఉంటుందో మీరు అన్ని పథకాలు కూడా అందిపుచ్చుకొని ఆర్థికంగా బలోపేతం కావాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాం. ఒక కుటుంబం వ్యవస్థ ఆర్థికంగా బలోపేతం ఉంటే తద్వారా గ్రామం కానీ, మండలం కానీ, జిల్లా కానీ ఆర్థికంగా బలోపేతం అవుతుంది. తద్వారా గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి కళ్ళు 2047 నాటికి అభివృద్ధి చెందిన ఆంధ్ర రాష్ట్రం ఉందో లేదా జీరో పావర్టీ పేదరికం లేని సమాజాన్ని నిర్మించుకునే క్రమంలో కానివ్వండి, 15% అభివృద్ధి చెందిన జిల్లాలుగా కానివ్వండి, రాష్ట్రం కానివ్వండి చేరుకునేదానికి ఒక డిఆర్డిఏ వ్యవస్థ, మెప్మా వ్యవస్థ బలంగా ఉంది. వాళ్ళ ద్వారా అమలుపరిచే పథకాల ద్వారా ఆర్థిక వృద్ధి రేటు కూడా పెరుగుతుందని చెప్పి తెలియపరచుకుంటూ అందరికీ ధన్యవాదాలు. పేద ప్రజలకు కూడు, గూడు, గుడ్డ అనే 3 అవసరాలను తీర్చడమే తన జీవిత ఆశయంగా భావించిన ధీరోదాత్తుడు అన్న ఎన్టీఆర్ అని బాపట్ల జిల్లా టీడీపీ అధ్యక్షులు బావుడ చైర్మన్ సెలగల రాజశేఖర్ బాబు అన్నారు. ఎన్టీఆర్ 102వ జయంతిని పురస్కరించుకొని స్థానిక శాసనసభ్యులు వేగేశ్వర నరేంద్రవర్మ ఆదేశాల మేరకు పార్టీ కార్యాలయంలోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. యుగ పురుషుడు, విశ్వవిఖ్యాత నడసార్వభౌముడు, తెలుగువారి ఆరాధ్య దైవం, తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మహనీయుడు, సంక్షేమానికి కొత్తబాట చూపిన సంఘ సంస్కర్త నందమూరి తారక రామారావు అని పేర్కొన్నారు. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనే నినాదంతో ప్రజాస్వామ్యానికి కొత్త అర్థం చెప్పిన దార్శనికుడు ఎన్టీఆర్ అన్నారు. ఆడబిడ్డలకు ఆస్తి హక్కు ఇచ్చిన, మండల వ్యవస్థతో పాలనా రంగాన్ని ప్రజల వద్దకు తీసుకువెళ్లిన, పక్కా ఇళ్ల నిర్మాణంతో పేదలకు అండగా నిలిచిన, కిలో 2 రూపాయలకే బియ్యాన్ని అందించి పేదల ఆకలి తీర్చిన, ఏది చేసినా ఆయన మనసులో ఉన్నది ఒకటే, నా తెలుగు జాతి సగౌరవంగా తలెత్తుకు నిలబడాలి అనే సంకల్పమే అని గుర్తు చేశారు. చరిత్రలో స్థానం సంపాదించుకోవడం కాదు, చరిత్రని సృష్టించిన చిరస్మరణీయుడు అన్న ఎన్టీఆర్ అన్నారు. ఈనాటికి తెలుగుదేశం ఉజ్వలంగా ప్రకాశిస్తున్నదంటే అది ఆయన ఆశీర్వాద బలమే అన్నారు. మహనీయుడి సంకల్పాన్ని నెరవేర్చేందుకు అహర్నిశలు కష్టపడుతూనే ఉన్నామన్నారు. సమాజాన్ని సాధించే దిశగా సాగుతున్నామన్నారు. ఒకే వ్యక్తి 2 రంగాల్లో రారాజుగా రాణించడం చరిత్రలో చూడలేదన్నారు. తెలుగు సినీ చరిత్రలో ఎవరెస్టుగా ఎన్టీఆర్ ఎదిగారని, నీతి, నిజాయితీ, పట్టుదల ఎన్టీఆర్ ఆయుధాలన్నారు. ఆత్మగౌరవం, ఆత్మాభిమానాన్ని వీడని నాయకుడు. 33 ఏళ్లు వెండితెరకు, 13 ఏళ్లు రాజకీయాల్లో అద్వితీయ చరిత్ర సృష్టించారన్నారు. ఎన్టీఆర్ అంటే పేదవాడికి భరోసా అని, రైతులకు నేస్తం అన్నారు. అన్ని వర్గాలు కీర్తించే ఏకైక నాయకుడు ఎన్టీఆర్ అని, అధికారం అంటే బాధ్యత, పదవి అంటే సేవ అని నిరూపించారన్నారు. ఈ కార్యక్రమంలో బాపట్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. బాపట్ల తెలుగుదేశం పార్టీ ఆఫీసులో చేరినటువంటి మనందరం కూడా ఆ మహనీయునికి ఘనమైనటువంటి నివాళులు అర్పించడం జరిగింది. ఆ మహనీయుడు మరి అనేక ఘనమైనటువంటి కార్యాలను సాధించాడు. మరి ఒక మార్గదర్శిగా తన జీవితం అంతా గడిపినటువంటి మనందరికీ తెలుసు. చిత్రరంగంలో తనకంటూ ఒక ప్రత్యేకతను ఏర్పాటు చేసుకొని మరి అత్యున్నతమైనటువంటి స్థానంలో ఉండి చిత్ర పరిశ్రమలో నంబర్ 1గా కొనసాగుతున్నటువంటి సందర్భంలో ప్రజాసేవ చేసేదానికోసం చిత్ర పరిశ్రమని విసర్జించి 82లో తెలుగుదేశం పార్టీని స్థాపించి అనతి కాలంలోనే 9 నెలల కాలంలోనే మళ్ళా విజయాన్ని అందుకొని ఈ రాష్ట్రం మొట్టమొదటి నాన్ కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టి ఒక నూతన ఒరవడిని ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తీసుకొచ్చినటువంటి మహనీయుడు. అనేక సంస్కరణలు చేస్తూ మరి కుడు, గుడ్డ, నీడ అనేటువంటి ఒక మహత్తరమైనటువంటి సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టి ఆ పేద ప్రజలకు సహాయం చేసేదానికోసం ఆ దిశగా అనేక రకాలైనటువంటి సంస్కరణలు తీసుకుని వచ్చినటువంటి మహనీయుడు నారా చంద్రబాబు మరి మన నందమూరి తారక రామారావు గారు.
మరి ఆయన స్థాపించినటువంటి పార్టీకి నాయకత్వాన్ని వహించి ఆయన అడుగుజాడల్లో నడుస్తూ ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన ఆశయాలను అమలు జరిపే దానికోసం అహరహరం కృషి చేస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారితో పాటు కలిసి మనందరం కూడా నందమూరి తారక రామారావు గారి యొక్క ఆశయ సాధన కోసం కృషి సల్పే దానికోసం గుణవంతితనం కావాలని మనం చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు. నందమూరి తారక రామారావు అంటే తెలియని వారు లేరు. ఆయన తెలుగు వారికి తీసుకువచ్చిన గుర్తింపు, రాజకీయ మార్పులు మరుపురానివి. ఆయనకు భారతరత్న అవార్డు ఇవ్వాలనే డిమాండ్ కూడా వినిపిస్తోంది. నందమూరి తారక రామారావు 1928 మే 28న కృష్ణా జిల్లాలో జన్మించారు. అలాగే 1996 జనవరి 18వ తేదీన స్వర్గస్థులైనారు. తెలుగు సినిమా నటుడు, తెలుగుదేశం పార్టీ స్థాపకుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగువారు అన్నగారు అని అభిమానంతో పిలుచుకునే ఎన్టీ రామారావు తెలుగు, తమిళం, హిందీ, గుజరాతీ భాషలలో కలిపి దాదాపు 303 చిత్రాలలో నటించారు. పలు చిత్రాలను నిర్మించి మరెన్నో చిత్రాలకు దర్శకత్వం కూడా వహించారు. అనేక పౌరాణిక, జానపద, సాంఘిక చిత్రాలలో వైవిధ్యభరితమైన పాత్రలను పోషించి మెప్పించారు. రాముడు, కృష్ణుడు వంటి పౌరాణిక పాత్రలతో తెలుగు వారి హృదయాలలో శాశ్వతంగా ఆరాధ్య దైవంగా నిలిచారు. రాష్ట్ర ప్రభుత్వం ఆయన జయంతిని ప్రభుత్వ వేడుకగా జరుపుకోవాలని ప్రకటించింది. ఆయనకు జయకృష్ణ, సాయికృష్ణ, హరికృష్ణ, నందమూరి మోహనకృష్ణ, బాలకృష్ణ, రామకృష్ణ, జయశంకర్ కృష్ణ, గారపాటి లోకేశ్వరి, దగ్గుపాటి పురంధేశ్వరి, నారా భువనేశ్వరి, కంఠమనేని ఉమామహేశ్వరులు సంతానం ఉంది. రామారావు 1982 మార్చి 29న తెలుగుదేశం పేరుతో కేవలం 9 నెలల్లోనే ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ ఆధిపత్యానికి తెరదించుతూ అధికారాన్ని కైవసం చేసుకున్నారు. ఆ తరువాత 3 దఫాలు 7 సంవత్సరాల పాటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసి అప్పటి వరకు ముఖ్యమంత్రిగా నిలిచారు. ఎన్టీఆర్ పేరిట సినిమా ప్రముఖులకు జీవితకాలంలో చేసిన సేవలకు గుర్తింపుగా ఎన్టీఆర్ జాతీయ పురస్కారాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1996లో నెలకొల్పింది. 2002 వరకు ఇస్తూ వచ్చిన ఈ అవార్డును ప్రభుత్వం ఆ తర్వాత నిలిపివేసింది. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా 2006 జనవరి 18న ఈ పురస్కారాన్ని పునరుద్ధరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాజకీయ రంగాలలో చెరగని ముద్ర వేసిన నందమూరి తారక రామారావు శత జయంతి సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఎన్టీఆర్ 100 రూపాయల స్మారక నాణాన్ని 2023 ఆగస్టు 28న విడుదల చేసింది. ఎందరో కొత్త వారిని, బాగా చదువుకున్న వారిని రాజకీయాలకు పరిచయం చేసి ఒంటి చేత్తో వారిని గెలిపించిన ప్రజానాయకుడు అతను. దేవేందర్ గౌడ్, కె చంద్రశేఖరరావు మొదలైన నేతలు అతను పరిచయం చేసిన వారే. నక్సలైట్లు కూడా దేశభక్తులే బ్రదర్ అంటూ సమర్థించడం ఒక విశేషం. వ్యక్తుల గురించి, రాజకీయ పార్టీల గురించి అతను వాడిన భాష రాజకీయాల్లో ఒక కొత్త ఒరవడిని సృష్టించింది. ఇతర పార్టీలు దీన్ని మరింత ముందుకు తీసుకువెళ్లడంతో రాజకీయ నేతలు వాడే భాషా స్థాయి మరింత పడిపోయింది. ఏ ఇతర నేతకు లభించని ప్రజాదరణ పొందిన కేవలం స్వీయ తప్పిదాల కారణంగా దాన్ని నిలుపుకోలేకపోయారు. ఆయన పాలనా కాలంలో కులపరమైన ఘర్షణలు జరిగాయి. అతనికి ప్రత్యక్ష సంబంధం లేకున్నా అప్పటి ముఖ్యమంత్రిగా బాధ్యత వహించక తప్పలేదు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నందమూరి తారక రామారావు జీవితాన్ని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలి. జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి. బాపట్ల ప్రాంతం ఒకప్పుడు సుప్రసిద్ధ బౌద్ధ క్షేత్రంగా అలరారించింది. ఫోరం ఫర్ బెటర్ బాపట్ల కార్యదర్శి డాక్టర్ పిసి సాయిబాబు. గ్రామీణ ప్రాంతాల్లో నిర్వహించే ఉచిత వైద్య శిబిరాలను ఉపయోగించుకోవాలి. రెడ్డి సేవా సమితి ట్రస్ట్ అధ్యక్షులు నంగు గోవర్ధన్ రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే బీసీటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.